వాళ్ళని వాడుకుంటూ దొంగ బాబాలు, స్వామీజీలు చేస్తున్న దారుణాలు అనేకం. ఎంతమంది వెధవలు పట్టుపడినా ఇంకా ఇంకా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు ఈ బాబాలు. అమ్మో, నిజంగానే మేము అదృష్టవంతులం బాబు. ఎన్ని వార్తలు టీవీలో చూడడం లేదు దేవుడా. లీలమ్మ గోడకున్న వెంకటేశ్వర స్వామి పటానికి 2 చేతులు ఎత్తి దండం పెట్టింది. తన మనసులో చెలరేగే భయాలు ఒక్కసారి నాకు చెప్పుంటే ఏం చేయాలో నేనే ఆలోచించేవాణ్ణి. నేనెప్పుడు తనకి ఏ విషయంలో కూడా ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదు. డాక్టర్కి చూపించేవాడినో, తన నమ్మకాలు విశ్వాసాలని గౌరవించి బాబాల దగ్గరికే తీసుకెళ్లేవాడినో, ఏదో ఒక పూర్తి కథ పరిష్కారం కోసం మా చూపించేవాడిని. ఛానల్ని విజిట్ ఎందుకు చేయండి. జానకి ఇలాంటి పని నచ్చితే లైక్ చేసింది? చేయండి, షేర్ బాగా చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ కథల్ని మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదా మరి.